గైస్ రీసెంట్గా మన విశ్వక్సేన్ అన్న, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ వీళ్ళ ముగ్గురు లీడ్ యాక్టర్స్గా వచ్చిన మెకానిక్ రాకీ అనే మూవీ థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే గైస్ అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాయిలర్స్ లేని బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, రాకీ అనే కుర్రాడు తనకు స్టడీపై ఇంట్రెస్ట్ లేక వాళ్ళ నాన్న తాలూకు మెకానిక్ గ్యారేజ్ని అండ్ డ్రైవింగ్ స్కూల్ని చూసుకుంటుంటాడు. అయితే అదే మెకానిక్ గ్యారేజ్ని రంకిరెడ్డి అనే వ్యక్తి కబ్జా చేయాలనుకుంటాడనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, రంకిరెడ్డి నుంచి ఆ మెకానిక్ గ్యారేజ్ని రాకీ ఎలా కాపాడతాడు అండ్ ఆ తరువాత అసలు ఏం జరుగుతుంది అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదు, మన విశ్వక్సేన్ అన్న చెప్పినట్లు బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్నా సరే సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు మాత్రం సూపర్ ఉన్నాయి. నిజంగా చెప్పుకోవాలనేసి అంటే ఈ సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నరేషన్ ఈ రెండు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అనమాట. అండ్ ఇందులో మెకానిక్ రాకీ అనే క్యారెక్టర్లో మన విశ్వక్సేన్ అన్న కూడా ఎప్పట్లాగానే తన యునిక్ మేనరిజమ్స్తో అండ్ మాస్ యాటిట్యూడ్తో చించి పడేశాడనే చెప్పాలి. దీనికి తోడు ఇందులో యాక్ట్ చేసిన మిగిలిన యాక్టర్స్ లైక్ శ్రద్ధా శ్రీనాథ్, మీనాక్షి చౌదరి, మన సునీల్ అన్న, నరేష్ గారు, ఇలా మిగతా యాక్టర్స్ అందరూ కూడా ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు ప్రాణం పోసేశారు. మెయిన్గా ఈ మూవీకి జాక్స్ బిజో ఇచ్చిన బీజియం కూడా బాగా హెల్ప్ అయిందనమాట. అలాగే హైదరాబాద్ సిటీ యొక్క అందాలని చూపించడంలో సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగా సక్సెస్ అయిందనే చెప్పాలి. లాస్ట్గా ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్లో, చేజింగ్ సీన్స్లో కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో ఇచ్చిన సోషల్ మెసేజ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా అవుట్డేటెడ్గా, వీక్ స్క్రీన్ ప్లేతో చాలా ప్రిడిక్టబుల్గా అండ్ స్లోగా ఉందన్నమాట. సో దానివల్ల ఈ ఫస్ట్ హాఫ్లో ఎడిటింగ్ వర్క్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. దీనికి తోడు ఇందులో సాంగ్స్ కూడా అసలు ఏం బాగాలేవు. అలాగే లవ్ స్టోరీ కూడా ఫోర్స్డ్ ఎమోషన్స్తో చాలా ఆర్టిఫిషియల్గా ఉందన్నమాట. లాస్ట్గా ఏంటంటే సెకండ్ హాఫ్లో ట్విస్టులన్నీ కూడా చాలా బాగున్నా సరే క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం పెద్ద ఇంప్రెసివ్గా ఏం లేదనే చెప్పాలి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ మెకానిక్ రాకీ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే పర్లేదు, బాగానే ఉంది. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా, దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.